ప్రభుత్వంతో నడుస్తున్న బంగ్లాదేశ్ ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు అక్కడి శాంతి భద్రతలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కొద్ది రోజుల క్రితం అక్కడి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ దేశాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా భారత్ కు చెందిన ఆదాని పవర్ గ్రూప్ బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం దాదాపు 6,000 కోట్లు బకాయిలు ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఆదాని గ్రూప్ హెచ్చరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కు ఆదాని పవర్ సప్లై చేస్తున్న విద్యుత్ చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే బంగ్లాదేశ్ చీకటిగా మారనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయినప్పటికీ ఇంకా అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనార్టీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. బంగ్లాదేశ్లో ఆదాని పవర్ సంస్థ 10% విద్యుత్ను పంపిణీ చేస్తోంది. అయితే తాజాగా ఆ సరఫరాను తగ్గించాలని ఆదాని గ్రూప్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ చెల్లించాల్సిన బకాయిలు 6,730 కోట్లు ఉండడంతో విద్యుత్ సరఫరాను ఆదాని పవర్ సగానికి తగ్గించింది. దీంతో బకాయి చెల్లింపు ప్రక్రియను బంగ్లాదేశ్ వేగవంతం చేసింది. ఆదాని సంస్థకు ఉన్న బకాయిలను పాక్షికంగా చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. భారత్లోని తూర్పు ప్రాంతంలో ఉన్న 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఆదాని గ్రూప్ బంగ్లాదేశ్కు విద్యుత్ను సరఫరా చేస్తోంది. విద్యుత్ కొరతతో ఉన్న బంగ్లాదేశ్కు కరెంటు సరఫరాను తగ్గించడంపై ఆదాని గ్రూప్ స్పందించలేదు. తాము ఇప్పటికే 1,430 కోట్లకు సంబంధించి ఆదాని గ్రూప్కు లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించామని బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. నవంబర్ 7లోగా బకాయిలు చెల్లించకపోతే సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని ఆదాని పవర్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేత ఉండబోదని బంగ్లా అధికారులు భావిస్తున్నారు. క్రమ పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నామని, ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. తాము చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ విద్యుత్ సరఫరాను తగ్గించడం తమకు ఆశ్చర్యంగా ఉందని, చెల్లింపులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటామని తెలిపారు. తమను బెదిరించడానికి ఏ విద్యుత్ ఉత్పత్తిదారునికి అవకాశం ఇవ్వబోమన్నారు. వారు చెప్పినట్టల్లా చేయబోమని స్పష్టం చేశారు. జూలైలో బంగ్లాదేశ్ 294 కోట్లను ముందస్తుగా చెల్లించింది. సెప్టెంబర్లో ఆ మొత్తాన్ని 572 కోట్లకు, అక్టోబర్లో 815 కోట్లకు పెంచింది. ఇప్పటికే బంగ్లాదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఆదాని విద్యుత్ సరఫరాను తగ్గించడంతో అది మరింత పెరిగి విద్యుత్ కోతలు మొదలయ్యాయి. డాలర్ల చెల్లింపులో బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది. విద్యుత్, బొగ్గు, చమురు వంటి ఖరీదైన దిగుమతులకు డాలర్ చెల్లింపులు చేయడానికి ఇబ్బందులు పడుతోంది. విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలు ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. ఆ రాజకీయ గందరగోళం సమయంలో విదేశీ మారక నిల్వలు కూడా పడిపోయాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సహాయం కోరింది. ఇప్పటికే ఉన్న $4.7 బిలియన్ రుణానికి అదనంగా $3 బిలియన్ రుణం అందించాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో 2015లో ఆదాని పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. షేక్ హసీనా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ప్రస్తుతం మధ్యంతర ప్రభుత్వం ఆ ఒప్పందంలో పారదర్శకత లేదని విమర్శిస్తోంది. ప్రస్తుతం జాతీయ కమిటీ షేక్ హసీనా హయాంలో జరిగిన 11 పాత ఒప్పందాలపై సమీక్ష జరుపుతోంది. వీటిలో ఆదాని గ్రూప్ సహా వివిధ ఒప్పందాల కోసం అధిక ధరలు చెల్లించారని తరచూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాని పవర్ కంపెనీతో పాటు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని కొన్ని కంపెనీలు కూడా బంగ్లాదేశ్కు విద్యుత్ను అమ్ముతున్నాయి. వీటిలో ఎన్టీపీసీ లిమిటెడ్, పీటీసీ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి. ఇతర భారతీయ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా పాక్షికంగా చెల్లిస్తున్నట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. విద్యుత్ కొరత తగ్గించేందుకు బంగ్లాదేశ్ కొన్ని గ్యాస్, చమురు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను పునః ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దీనివల్ల విద్యుత్ ఖర్చులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం రావడంతో ఏసీలకు డిమాండ్ తగ్గుతుందని, అందుకే కరెంటు డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు 50% సామర్థ్యంతో నడుస్తున్నాయి. డాలర్ సంక్షోభం కారణంగా
దేశం తగినంత బొగ్గును కొనుగోలు చేయలేకపోయింది. దీంతో ఆదానీ పవర్ నుంచి జరిగే విద్యుత్ సరఫరా బంగ్లాదేశ్కు చాలా కీలకం. స్థానికంగా ఉత్పత్తి అయ్యే దానికంటే ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ అది చాలా ముఖ్యం. ఇక బంగ్లాదేశ్ తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను డిసెంబర్లో ప్రారంభించాలని భావిస్తోంది. రష్యా సహకారంతో నిర్మించనున్న ఈ స్టేషన్కు $12.65 బిలియన్ ఖర్చవుతుంది.